పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. రాజా, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మేము అనుభవించు వారముగా చేయండి. మీ ప్రభావము మా జీవితంలో ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. అలాగే మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా హృదయములను మీ వాక్యం కొరకు సిద్ధపరిచి పరిశుద్ధాత్మ నింపుదల మాకివ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రభునందు పిల్లరా, మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ అనే సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ కొరింథీ అనేది ఒక వ్యాపార కేంద్రం, అలాగే ఒక సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణం ఈ కొరింథీ పట్టణం. మనకు ఈ ముంబై, అలాగే చెన్నై ఇలాంటివి సముద్రపొట్టున ఎలా ఈ సిటీస్ ఉన్నాయో, అలాగే కొరింథీ అనేది కూడా సముద్రపు ఒడ్డున ఉన్న ఒక సిటీ. ఈ సముద్రపు ఒడ్డున ఉన్న సిటీస్కి ఫెచ్చింగ్ ఏంటంటే అక్కడ ఓడరేవులు ఉంటాయి, అలాగే ఓడలు వస్తూ ఉంటాయి. ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇతర దేశస్తులు రావటం పోవటం జరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యాపార లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మరి ఫైనాన్షియల్గా బాగా దృఢపడతారు ఆ పట్టణస్థులు. కాబట్టి కొరింథీ ఒక వ్యాపార కేంద్రంగా ఉంది. అలాగే ఆర్థిక వ్యాపారాలు జరగటం వలన ఆర్థికంగా కూడా వారందరూ బాగా బలంగా ఉన్నారు. అందువలన వీరేం చేశారంటే
ఆ పట్టణంలో రకరకాల ప్రజల్ని ఆకర్షించడం కోసం ఒక గుడి కట్టుకున్నారు. దేవుని ఆరాధన చేయటానికి ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఒక బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ ఏమిటంటే డయానా అనే ఒక గాడెస్, అదొక దేవత. ఆ డయానా అనే దేవతను అక్కడ పెట్టి పూజలు చేయటం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే డయానా అనేటటువంటిది మరి శరీర ఇచ్చలకు, శరీర సంబంధమైన పాపాలకు గుర్తుగా ఉన్న దేవత అది డయానా. అలాంటి దేవతను వీళ్ళు పూజిస్తూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు. సరే, ఆ ఓడలో వ్యాపారాలు చేయటానికి వచ్చేవారు కూడా ఆ కొరింథీ పట్టణస్థులు మొక్కుతూ ఉంటే ఆ వచ్చిన వారు కూడా ఏదో ఒక గుడిలోకి వెళ్ళి మొక్కాలి కదా అన్నట్టు ఆ డయానా దేవతకు మొక్కుతూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. సరే, ఆ పట్టణం అంతా కూడా ఇలాంటి విగ్రహారాధన సంబంధమైన పాపముతో నింపబడిపోయింది. డబ్బు సంపాదించటం, ఆ డయానా దేవతను ఆరాధన చేయటం, ఆ తర్వాత రకరకాల సకల పాపాలు జరుగుతున్న పట్టణంగా ఆ పట్టణం మారిపోయింది. ఇలాంటి పట్టణానికి అపోస్తుడైన పౌలు గారు దేవుని వాక్యం చెప్పటానికి వెళ్ళాడు. వారిని చూసి వారి కొరకు ప్రార్థన చేసి వారికి దేవుని వాక్యం చెబుదాం కదా అని వెళ్ళాడు. ప్రభువునందు పిల్లరా, దైవజనుడు పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళటం అనేది దేవుని ప్రేరేపణతో వెళ్ళాడు. దేవుడు నడిపిస్తే వెళ్ళటం జరిగింది. అందువలన ఆ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ మొదట అసలు ఆ పరిస్థితులు ఏంటా అని చెప్పి పరిశీలిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఆ పట్టణస్థులు విగ్రహారాధికులుగా ఉన్నారు, డయానాకు మొక్కుతూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు. వారిదంతా కూడా ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే అనుభవించాలి, ఈ కొరింథీ పట్టణస్థులుగా ఈ లోకములో మనం అన్నీ అనుభవించి మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని వారు ఒక ఊహాలోకములో బ్రతుకుతూ ఉన్నారు కొరింథీ పట్టణస్థులు. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వారికి వాక్యం చెప్పాడు. తర్వాత దేవుని వెలుగు వారిలోనికి వెళ్ళింది. వారు మారు మనసు పొందటం, అలాగే యేసుక్రీస్తును రక్షకులుగా నమ్ముకోవటం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళ మనస్సు అప్పటిదాకా డయానా దేవత మీద ఉంటే ఇప్పుడు డయానా దేవత మీద నుండి వారి మనస్సు యేసుక్రీస్తు మీదకి తిరుగుతూ ఉన్నది. అప్పటి వరకు డయానా గుడిలో పూజలు చేసిన వీరు ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు గమనించండి, ప్రతి వ్యక్తిలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు రావాలి, ఒక రూపాంతరం రావాలి. గతంలో మనం ఏం చేసామో చేసినంత వరకు చేసేసాము, కానీ ఇప్పుడేం చేయాలి అనంటే దేవుని వైపుకు తిరగాలి, దేవుని వాక్యం వినాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని దేవుని కొరకు వాడాలి. ఈ వస్తువులను మనం ఎలాగో వాడుకుంటున్నామో, ఈ మైక్రోఫోన్ని మరి వాక్యం చెప్పడానికి ఎలాగో వాడుతూ ఉన్నామో, ఈ టేబుల్ని మరి ఒక బలిపీఠం క్రిందగా ఎలాగో వాడుతూ ఉన్నామో, అలాగే మన జీవితాలను కూడా దేవుని కొరకు వాడాలి, ఉపయోగించాలి. ఈ కొరింథీ పట్టణస్థులు అలాగూ మారారు. అయితే ఇప్పుడు వీరిని దేవునిలో లోతుల్లోనికి నడిపిస్తూ ఉన్నాడు, దేవునిలో ఆ డెప్త్లోనికి తీసుకొని వెళుతున్నాడు ఈ కొరింథీలను. ఇప్పటి వరకు ఈ కొరింథీ పట్టణస్థులకి ఏం తెలుసు అంటే
వ్యాపారం చేయటం తెలుసు, తర్వాత డబ్బులు సంపాదించడం తెలుసు, తర్వాత డయానా దేవత గుడిలోకి వెళ్ళటం, ఆ గుడిలో ఆరాధనలు చేయటం తెలుసు. ఆ తర్వాత మిగిలిన టైంలో వారు లోక సంబంధమైన పాపాలలో బ్రతకటం తెలుసు. అంతవరకే తెలుసు. దీన్ని ఏమంటామంటే కార్నల్ మైండ్, శరీర సంబంధమైన స్వభావము అంటాం. కార్నల్ మైండ్. ప్రియరా, మన మనస్సు కూడా కార్నల్ మైండ్, శరీర సంబంధముగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ కొరింథీయుల్లాగా, ఈ కొరింథీ పట్టణస్థుల్లాగా శరీర సంబంధముగా, ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఏమిటంటే తినే విషయాలలో ఆలోచన చేస్తాం, తర్వాత త్రాగే విషయాలలో ఆలోచన చేస్తాం. అలాగే మనం లైఫ్ని మరి జీవించే విధానం అంటే సుఖించటము, ఈ లోకంలో సొఫిస్టికేటెడ్గా అధునాతనంగా బ్రతకాలని ఈ తినటము, త్రాగటం, సుఖంగా బ్రతకటం, వీటిని కూర్చే ఆలోచన చేస్తూ ఉంటాము. దీనిని ఏమంటామంటే కార్నల్ మైండ్, శరీర సంబంధమైన మనస్సు అని అంటాం. ఈ కొరింథీయులది అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కార్నల్ మైండ్లో నుండి పౌలు గారు ఈ ప్రజల్ని స్పిరిచువల్ మైండ్లోనికి, ఆత్మీయమయమైన మనస్సులోనికి తీసుకొని వెళతా ఉన్నాడు. ఆత్మీయమైన మనస్సు. ఇప్పుడు మనం ఈ హాలిడేస్లో ఉన్నాం. పిల్లలందరూ ఎవరికి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హాలిడేస్లో ఉన్నారు. మరలా రేపటి నుంచి స్కూల్ రీఓపెనింగ్ అయితే ఒక 2-3 రోజులు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. హాలిడేస్ అయిపోయినాయి, మనం స్వేచ్ఛగా ఉన్నాము, స్వేచ్ఛ అయిపోయింది, ఇక టైంకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరినీ మరలా వాళ్ళ మనస్సులను ఈ స్కూల్ వైపు, కాలేజీ వైపు త్రిప్పటానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛగా అలవాటు పడ్డారు, వాళ్ళను మరలా ఎకనామిక్ మైండ్ వాళ్ళలోకి తీసుకురావాలి అని అంటే 2-3 రోజులు టైం తీసుకుంటూ ఉంటుంది పిల్లలకి. అలాంటిదే ఈ కొరింథీ పట్టణస్థులు శరీర సంబంధమైన మనస్సును ఉంటే ఈ మనస్సులో నుండి స్పిరిచువల్ మైండ్లోనికి, ఆత్మీయమైన మనస్సులోనికి తీసుకొని వెళతా ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధమైన మనస్సు ఒక వ్యక్తికి ఎలా వస్తుంది? దేవుని మనస్సు, దీన్నే స్పిరిచువల్ మైండ్ అంటాం, దేవుని మనస్సు అంటాము. అలాగే ఇది పరలోక సంబంధమైన మనస్సు అంటాం. ఒక వ్యక్తికి ఎలా వస్తుంది ఆత్మ సంబంధమైన మనస్సు అని అంటే ఇప్పుడు వాళ్ళకి చెబుతా ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏమి ఉన్నదో మొదట మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర అసలు ఏమున్నది, దేవుని దగ్గర ఏముందో మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆ స్పిరిచువల్ మైండ్ మనకు వచ్చేస్తుంది. దేవుని దగ్గర ఏముంది అది ఈ కొరింథీ పట్టణస్థులకి నేర్పుతా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఈ కొరింథీయులు ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించారు అని ప్రశ్నిస్తే వాళ్ళు ముగ్గురిని ప్రేమించారు. కొరింథీ పట్టణస్థులు వాళ్ళు ఎవరయ్యా ముగ్గురంటే, ఒకటి వ్యాపారాన్ని ప్రేమించారు, 2 డబ్బును ప్రేమించారు, 3 డయానా దేవతను ప్రేమించారు. ఇక వారు జీవించిన జీవితం ఏమిటి అని అంటే సుఖ విలాసము, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. ఇది వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం. ఇప్పుడు వీళ్ళు ఆత్మీయముగా మారాలి అనంటే, దేవుని వైపుకు తిరగాలి అనంటే దేవుల్లో ఏముందో తెలుసుకోవాలి. ప్రభునంతులరా,
దేవుల్లో ఏముందో మనం తెలుసుకుంటే మన మనస్సు ఆత్మీయంగా మారిపోతుంది. దేవుల్లో ఏమి దాగి ఉంది, దేవుడు మన కొరకు ఏమి దాచిపెట్టాడో తెలిస్తే మన స్వభావము దేవుని స్వభావముగా మారిపోతుంది. దేవుల్లో ఏమి దాగి ఉందో మనం తెలుసుకోబోయే ముందు జస్ట్ ఇప్పుడు మీ అందరినీ ఒక హోటల్కి తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడికండి? హోటల్కి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఎందుకు వెళ్తాం? మనకి టిఫిన్ చేయాలి అని అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్. చపాతీ కావాలనుకుంటే చపాతీ ఉంది, గారె కావాలంటే గారె ఉంది, లేక ఊతప్పం కావాలంటే ఊతప్పం ఉంది. నీకు కావలసిన ఫుడ్ ఐటమ్ అన్నీ ఒక హోటల్లో దొరికినప్పుడు నీవు అక్కడ లోపలికి వెళతావు. నువ్వు ఒక టేబుల్ మీద కూర్చుంటావు. ఆ తర్వాత నీ దగ్గరకు ఒక సర్వర్ వస్తాడు. నీకు కావలసిన బ్రాండ్ లేక నీకు కావలసిన ఐటమ్ ఏంటో నువ్వు చెబితే అవి సిద్ధం చేసి తీసుకొస్తాడు. అంటే నీకు కావలసినవన్నీ ఆ హోటల్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటావు కదా. అలాగే ప్రియులారా, దేవునిలో ఏముందో నీకు తెలిస్తే, దేవుడు నీ కొరకు ఏమి సిద్ధం చేస్తున్నాడో, దేవుడు నీ కొరకు వేటిని దాచిపెట్టాడో, దేవుడు నీ కొరకు వేటిని మరి చూపిస్తూ ఉన్నాడో అది నీకు తెలిస్తే దేవుల్లో మనం స్థిరపడతాము, దేవుల్లో బలపడతాము, అలాగే దేవుని కొరకు మనం జీవిస్తాం. ఈ కొరింథీ పట్టణస్థులను పౌలు గారు అదే చేస్తా ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు చూసింది వేరు, ఇక చూడబోయేది వేరు. ఇప్పటి వరకు మీరు జీవించింది వేరు, ఇక జీవించబోయేది వేరు. అదో మీరు జీవించబోయేది, మీరు చూడబోయేది ఏమిటి అని అంటే ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. అంటే దేవుని ప్రేమిస్తున్నారు కదా, మీ కొరకు దేవుడు కొన్నిటిని సిద్ధం చేశాడు. వాటిని మీరు తెలుసుకోవాలి. దేవుడు ఏమి సిద్ధం చేశాడు మన కోసం, మన కొరకు ఏమి సిద్ధం చేశాడు అని చూస్తే, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన వాటిల్లో ఒకటి ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త చూడండి, 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లెనను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. ఈ మాట అందరం బిగ్గరగా చూద్దాం. ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. అక్కడ దేవుని వాక్యాలు ఏం చూసాము? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను. హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కావలసిన ఫుడ్ ఐటమ్ వాళ్ళు ఎలాగో సిద్ధపరిచారో, ప్రభువుని పిల్లరా, దేవునిలోనికి వస్తే, దేవునిని మనం గుర్తెరిగితే దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడంటే ఒక విందును సిద్ధము చేశాడు. ఒక విందు. జనరల్గా విందులో ఆహ్లాదం ఉంటుంది, విందులో సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే విందు జరుగుతూ ఉన్న స్థలములో అనేక మందిని కలుస్తూ ఉంటాము, మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, అనేక విషయాలు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. విందులోనికి వెళ్ళినప్పుడు
అనేక మందిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదొక ఆహ్లాదమైన సమయం. అంతేకాదు, ఆ విందును ముగించి మనం ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరిగిందో 1, 2, 3 దినాలు లేక అవసరమైతే వారం దినాలైన వాటిని గురించి నీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటావు. ఒక్కసారి విందులోనికి మనం వెళితే అక్కడ ఉండే సంతోషము కొన్ని దినాల వరకు ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అయితే అది కొన్ని దినాల పాటు జరిగే విందు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా విందు సిద్ధపరిచి ఉన్నాను. దేవుడు సిద్ధం చేసిన విందు ఏమిటంటే అది ఎల్లప్పుడూ దేవునితో ఉండి దేవునితో కలిసి జీవించే విందు. అనగా ఆయనతో కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో ముచ్చటించటం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవటం, ఆయన యొక్క ప్రేమను పంచుకోవటం, అలాగూ దేవునితో కలిసి విందు చేయటం. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, ఇదిగో నేను తలుపు నొద్దండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను కూడా వచ్చి అతనితో కలిసి భోజనము చేసేదను అంటున్నాడు. అనగా దేవుడు మనము కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ మన ప్రేమను పంచుకుంటూ మన ఆకలి తీర్చుకుంటూ దేవునితో చేసే సేవ, దేవునితో చేసే సహవాసమే పరలోకపు విందు. కావున ప్రియరా, దేవునిలోనికి వచ్చిన మనకు ఏమి సిద్ధం చేశాడంటే విందును సిద్ధం చేశాడు. అదే కొరింథీయులతో అంటున్నాడు, కొరింథీయులారా మీకంతా డయానా దేవతను పూజ చేశారు. ఆ డయానా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శరీర సంబంధమైన పాపాల కోరికలు వస్తూ ఉంటాయి. ఆ పాపాల్లో బ్రతికారు మీరు. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు. మీ కొరకు సిద్ధం చేసింది నరకం సిద్ధమైంది. కానీ దేవుని దగ్గరకు వచ్చారు మీరు. ఇప్పుడు దేవుడు తన విందును సిద్ధము చేశాడు. ఆ విందులోనికి మీరు వచ్చారు. అనగా యేసు ప్రభుతో ముచ్చటించండి, యేసు ప్రభుతో మాట్లాడండి, యేసు ప్రభుని ఆరాధన చేయండి, యేసు ప్రభుకి పాడండి, యేసులాగా జీవించండి. ఆయన ఆహారాన్ని తినండి, ఆయన జీవాహారం పెడతాడు, ఆ ఆహారాన్ని తినండి. ఆ ఆహారము తినుట, ఆ విందు ద్వారా మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అందుకనే 2వ వచనంలో మొదటి మాటగా ఏమని రాశాడంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అనగా ఈ విందు ఏమిటంటే పరలోక సంబంధమైన విందు. ఇప్పుడు ఈ కొరింథీయులకు ఈ పాయింట్ అర్థం కావాలి. దేవుని దగ్గర కూర్చున్న పరలోకపు విందులోనికి మనం వచ్చాము అనేది వారికి అర్థం కావాలి. ఈ పరలోక సంబంధమైన విందు అనగా దేవునితో ఉండే అనుభవంలోనికి వచ్చినప్పుడు మనమిక ఎన్నడూ కూడా దేవుని వదిలిపెట్టలేం. మన మైండ్ ఏమవుతుందంటే ఆత్మ సంబంధంగా అలాగే దేవుని మనస్సు మనకు వచ్చేస్తుంది. అందుకనే మనం పాడే పాటల్లో ఒక పాట ఏమిటంటే, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేర నే వెళ్ళేదా, హానుకు వలె సాగేదా. చూసారా, అక్కడ పరలోకపు విందు అంటే ఏమిటంటే దేవునితో సాగటము, దేవునితో జీవించటం. కావున మనం ప్రభు నా కొరకు ఒక విందు సిద్ధము చేశాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవడం కూడా టెంపరీగా కాదు, పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నా కొరకు పరలోకపు విందు సిద్ధం చేశాడు. దేవదూతలతో కలిసి మనం భోజనం చేస్తాం. చూడండి, ఒక మంచి నాయకుడు రాష్ట్రంలోనో లేక దేశంలోనో ఒక మంచి మంత్రి
ఒక నాయకుడిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఒక్కసారి జరిగితే లైఫ్ అంతా చెప్పుకుంటాం అది. ఒక్కసారి వారితో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవటం జరిగితే లైఫ్ అంతా చెప్పుకుంటాం అది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాతో మిమ్మల్ని కూర్చుండబెడతాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్లకు దేవుడు, ఇహలోకము పరలోకము ఆయన చేతిలో ఉన్నది. సర్వాధికారి అయిన దేవునితో కలిసి విందు చేసే ఆ భాగ్యాన్ని మీకు ఇస్తా ఉన్నాడు. కొరింథీయులారా, ఇది మీరు తెలుసుకోండి అని అంటున్నాడు పౌలు గారు. ఇది నీకు అర్థమైతే ఇక నీ జీవితం వ్యర్థం కాదు. ఇది నీకు అర్థమైతే ఇక నీ జీవితము సారవంతముగా మారిపోతుంది. ఈ కొరింథీయులకు ఈ విషయాన్ని అర్థం చేస్తూ మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో వాక్యం వింటూ వాక్యానుసారముగా నడుచుకుంటున్న ఈ నూతన నిబంధన క్రైస్తవులు, అనగా ఈ నూతన సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా ప్రభు ఒక విందు సిద్ధం చేశాడు. ఆ విందులోనికి మీరు వచ్చారు, ఇది మీరు అర్థం చేసుకోండి అని అంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, దేవుడు నీకు నాకు ఒక విందును సిద్ధము చేసి ప్రభుతో కలిసి ఉండే భాగ్యాన్ని ఇస్తున్నాడు అనేది నీకు అర్థమైతే, నీ మైండ్ ఒకవేళ శరీర సంబంధముగా ఉన్నా సరే కొంచెము కొంచెముగా దేవునికి అలవాటైపోయి దేవుని మనస్సు నీకు వచ్చేస్తుంది. అలాగూ ఆ స్పిరిచువల్ మైండ్ నీకు రావాలి అని చెబుతున్నాడు. ఇంకా దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే 2వ కొరింథీలోనే 6వ అధ్యాయం చూడండి. ఈ సంఘానికే చెబుతా ఉన్నాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పిల్లరా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిల్లో మరొకటి ఏమిటి అని అంటే 2వ వచనంలో చూస్తున్నాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవుడు నీ కొరకు నా కొరకు రక్షణ దినమును సిద్ధం చేశాడు. ఏ దినం అండి? రక్షణ దినం, అనగా సాల్వేషన్ డే. చూడండి, కొన్ని రోజులు ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి. అవి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఎప్పుడు మర్చిపోం కూడా వాటిని. వాటిల్లో ఒకటి ఏమిటంటే బర్త్డే. అది ప్రతి ఒక్కళ్ళకి పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఎప్పుడు మర్చిపోం. ఒకవేళ నువ్వు గ్రాండ్గా ఆ బర్త్డేని చేసినా చేయకపోయినా నీకు పుట్టినరోజు అంటూ ఒకటి ఉంది. ఆ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. తర్వాత ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ఇంకొక రోజు ఏంటంటే మ్యారేజ్ డే. మ్యారేజ్ అయిన ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి ఈరోజు నా మ్యారేజ్ డే అని చెప్పుకుంటాం. లేదా దేవుని సేవకులకి నువ్వు చెప్పుకొని ఈరోజు మా మ్యారేజ్ డే ప్రార్థన చేయండి అని అంటారు. మ్యారేజ్ డేని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక ఇవి 2 ప్రతి ఒక్కరికి కామన్. ఇక ఇవి కాకుండా జాబ్ వచ్చిన రోజు ఒకటి ఉంటుంది, లేకపోతే ఇంకా పిల్లలు బర్త్డేలు, అలాంటి జనరల్గా చాలా ఉంటాయి ఇలాంటి. బర్త్డే, మ్యారేజ్ డే. ఇక 3వది ఏమిటంటే మనకు గుర్తుండదు, మనం తెలుసుకోము, డెత్ డే. అది మన ఇంట్లో వాళ్ళు తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు, కానీ
ఇక డెత్ డే అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉండదు. అది కూడా ఒక ముఖ్యమైన రోజే, పలానా ఆయన చనిపోయిన రోజు అని. ఇలాగ కొన్ని రోజులు ఉన్నాయి. అయితే ప్రియులారా, పరలోకానికి వెళ్ళాలి అని అంటే కేవలం బర్త్డే రోజు ద్వారా పరలోకం నీకు రాదు. 2, మ్యారేజ్ డే ద్వారా నీకు పరలోకం రాదు. 3, డెత్ డే ద్వారా నీకు పరలోకం రాదు. ఈ 3 చాలా ఇంపార్టెంటే. బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే 3 ఇంపార్టెంటే. ఈ 3 ద్వారా మనకు పరలోకం రాదు. అందుకని 4వ రోజు ఒకటి ఉండాలి. అదేమిటి అంటే సాల్వేషన్ డే. చెప్పండి అందరూ, మీ ప్రక్కన వాళ్ళు కూడా చెప్పండి. ఏ రోజు అది? సాల్వేషన్ డే ఉందా? ఇప్పుడు అది ఉందా? బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, 3వది ఏం చెప్పాను? డెత్ డే కూడా ఉందా లేదా? ఉంది, ఏదో ఒక రోజు ఉంది. బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, డెత్ డే ఉంది. ఈ 3 ద్వారా సాల్వేషన్, పరలోకం లేదు. నీకు ఒక రోజు కావాలి. ఆ రోజు ఏంటి? సాల్వేషన్ డే, రక్షణ పొందే రోజు. రక్షణ పొందడం అంటే అర్థం ఏంటంటే, మనకు ఒక పాట ఉంది, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సాల్వేషన్ డే అనేది ఏంటంటే మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్న రోజు. అయితే ప్రభువుకి సమర్పించుకున్నంత మాత్రాన మన పనులేమీ ఆగవండి. నీ జాబ్ చేసుకోవచ్చు, నీ కుటుంబ పనులు చేసుకోవచ్చు, నీ వ్యవసాయం పనులు చేసుకోవచ్చు, నీ డ్యూటీ పనులు నువ్వు చేసుకోవచ్చు. ప్రభువుకు నువ్వు సమర్పించుకున్నందువలన నీ పనుల్లో ఏది ఆపనవసరం లేదు. నువ్వేం చేస్తున్నావో అవన్నీ చేసుకోవచ్చు. కానీ అదనంగా నువ్వు చేసేది ఏంటంటే దేవునికి నీ జీవితాన్ని ఇస్తున్నావు. దేవునికి నీ జీవితం ఇవ్వటం ద్వారా జరిగేది ఏమిటంటే, నీ డైలీ లైఫ్లో తెలియకుండా నీ మీద పనిచేసే సాతాను శక్తుల నుండి కాపుదల వస్తుంది. తెలియకుండా నీ లైఫ్లో నువ్వు చేసే పొరపాట్లు చేయనీయకుండా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అలాగే తెలియకుండా నీ ఫ్యామిలీలో కానీ నీ మీద కానీ కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు నీ దగ్గరకు రాకుండా కాపాడుతూ ఉంటాడు. మరి దీనివలన నష్టమా లేకపోతే మేలండి? బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, డెత్ డే ఉంది. సాల్వేషన్ డే లేకపోతే ఎంత నష్టపోతున్నాం మనం? ఇంకొక ప్రమాదం కూడా ఉందండి ఇక్కడ. అదేంటి అనంటే, సాల్వేషన్ డే అనేది లేకుండా నువ్వు పరలోకాన్ని నమ్ముతున్నావు, నువ్వు నరకాన్ని నమ్ముతున్నావు, కానీ సాల్వేషన్ డే లేదు. అప్పుడేమవుతుందో తెలుసా? కంగారు పడుతుంది. అయ్యో, పరలోకం ఉందని నేను నమ్ముతున్నాను, నరకం ఉందని నమ్ముతున్నాను, కానీ రక్షణ పొందలేదు. అప్పుడు నీ లైఫ్ ఏమవుతుందంటే కంగారు అయిపోతావు. అయ్యో, రక్షణ పొందకుండానే జీవితం ముగిస్తున్నానే, ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం, ఎంత సాధించాను, ఏం చేశాను, అయినా ఉపయోగం ఏంటి, రక్షణ పొందలేదే. కానీ మనసు మాత్రం పరలోకం ఉందని నమ్ముతుంది, నరకం ఉందని నమ్ముతుంది, కానీ సాల్వేషన్ డే లేదు. దానివలన నీ జీవితం చాలా ఇబ్బందులు పడిపోద్ది. అందుకనే ప్రియులారా, సాల్వేషన్ డే అనేది నీ జీవితంలో త్వరగా కావాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రతి ఒక్క రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని ఇక దేవుని కొరకు బ్రతుకుతా ఉండు. నీ పనులు ఏది ఆపొద్దు. నీ జాబ్ నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ ఫ్యామిలీ లైఫ్ పనులు అన్నీ నువ్వు చూసుకో, అవన్నీ చేసుకుంటా ఉండు. కానీ ఈ సాల్వేషన్ డే అనేది నీకు చాలా అవసరం. ఇప్పుడు
ఈ రోజును దేవుడు నీకు ఆల్రెడీ సిద్ధం చేశాడు. హీ హాజ్ ప్రిపేర్డ్. అది ఎప్పుడు, ఆ సాల్వేషన్ నాకు ఎప్పుడు వస్తుంది, ఆ రక్షణ నేను ఎట్లా పొందుకోవాలి? ఇన్ని సంవత్సరాలైంది బైబిల్ని నమ్ముతున్నాను, పరలోకాన్ని నమ్ముతున్నాను, నరకాన్ని నమ్ముతున్నాను, అన్నీ నమ్ముతున్నాను, యేసుప్రభుని ఇంకా నమ్ముతున్నాను, కానీ సాల్వేషన్ లేకుండా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటా ఉంటే, ఆ సాల్వేషన్ నీకు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారంటే ఆల్రెడీ హ్యాస్ ప్రిపేర్డ్. ఆ రక్షణ దినం అనేది దేవుడు నీకు సిద్ధం చేశాడు. ఎప్పుడు సిద్ధం చేశాడు? ఆయన సిలువలో సిద్ధం చేశాడు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన నీ పాపములన్నిటిని క్షమించాడు. అలాగే నీకు రక్షణను సిద్ధం చేశాడు. ఆయన సిద్ధం చేశాడు, కానీ నువ్వు వెళ్ళి ఆ రక్షణను పొందాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం మరలా అందరూ చదవండి ఒక్కసారి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చూసారా, రక్షణ దినం అనేది నీ జీవితంలో ఒకటి ఉంది సహోదరుడా, సహోదరి. రక్షణ దినం అనేది ఒకటి ఉంది నీ జీవితంలో. ఆ రోజున నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకు రక్షణ దినం సిద్ధం చేశాడు. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. రక్షణను పొంది తీరాలి. యు మస్ట్, ఇట్ ఈస్ మస్ట్. అది ఏముందిలే, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపేశానో ఇక మిగిలిన సంవత్సరాలు కూడా అలాగే గడుపుతానులే అని అనుకుంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది. సాల్వేషన్ ఈజ్ మస్ట్ అండి. అందుకనే రక్షణను పొందే దినం అనేది ఒకటి నీకు కావాలి. ఆ రక్షణ కొరకు మనం సిద్ధం పడాలి. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఇక నీ లైఫ్ నువ్వు చెప్తున్నాను కదా, ఇక ఇప్పుడు నువ్వు నీ పనులు నువ్వు ఎలా చేస్తున్నావు అలాగే చేసుకో, కానీ రక్షణ పొంది ఉండు. అది ఇంపార్టెంట్. అందుకనే దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడంటే రక్షణను సిద్ధం చేశాడు. అందుకనే జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేను ఈ మధ్య ప్రతి గురువారము చాలా ఫ్యామిలీస్లో ప్రార్థనలు పెడతా వచ్చాను. మనకిక్కడ నా హృదయంలో ఉన్న భారం, అలాగే నా హృదయంలో ఉన్న వేదన ఏమిటంటే, ఏ గృహాల్లోకి వెళ్ళానో ఆ గృహాల్లో కొన్ని గంటలు కూర్చున్నాను, మన సహోదరులతో కూర్చున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేశాం. నేను ప్రభువుకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ గృహాలు అందరూ రక్షణ పొందాలి ప్రభువా, ఏ గృహాన్ని వదిలిపెట్టకూడదు. ఏ ఇంటిలోకి వెళ్ళి నేను కొన్ని గంటలు కూర్చోవడం జరిగిందో ఆ ఇంటిలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అని ఆ రోజు ప్రార్థన చేయటమే కాదు, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికీ ప్రార్థన చేయటం కాదు, వారు రక్షణ పొందాలి అని ముందుకు వస్తే వారిని నడిపించి ఆ రక్షణ పొందేలాగా వారికి నేను కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ మస్ట్. అది ఖచ్చితంగా జరిగి తీరాలి అందరిలో. కావున రక్షణను దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. రక్షణ తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మరొకటి కూడా ఉంది అండి. ఇవన్నీ కొరింథీయులకు అంటున్నాడు, మీరు ఇవి తెలుసుకుంటే మీ మనస్సు ఆత్మీయంగా మారిపోతుంది. కొరింథీయులారా, మీరు శరీర సంబంధంగా ఉండలేరు, ఆత్మీయంగా మారుతారు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము
54వ వచనం నుండి చూడండి. 54 నుండి, నా శరీరము నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అంటే ఇక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏమిటి అని అంటే జీవాహారమును సిద్ధపరిచాడండి. అక్కడ ఏమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే తినాలి, త్రాగాలి. ఏం చేయాలండి? 2 పనులు. ఒకటేంటి? తినాలి, త్రాగాలి. అసలు మానవుడు బ్రతికేది కూడా ఈ రెండింటి కోసమే. ఒకటి తినటం, 2 త్రాగటం. తినటం, త్రాగటం, తినటం, త్రాగటం. ఈ తినటము త్రాగటం అనేటటువంటిది దేవుని కొరకు తినాలి, దేవుని కొరకు త్రాగాలి. అప్పుడు పరలోకంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ తినటం ఏం తినాలి? జీవాహారము తినాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, అనగా దేవుని వాక్యమే జీవాహారము. దేవుని వాక్యానికి ఒక పేరేమిటంటే జీవపు రొట్టె, లివింగ్ బ్రెడ్. లివింగ్ బ్రెడ్. ఈ రొట్టెను తినాలి, అనగా దేవుని వాక్యాన్ని చదవాలి. జనరల్గా ఇలాగ సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ సమయం బైబుల్ చదవాలి. దేవుని వాక్యాన్ని కొంచెం ఎక్కువసేపు చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యం నీకు జీవాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే 47వ వచనంలో ఏముంది? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. జీవాహారము నేనే అనగా జీవాహారాన్ని నేను సిద్ధం చేశాను, మీరొచ్చి తినండి. ఇప్పటి వరకు ఆ కొరింథీలతో అంటున్నాడు, మీరంతా ఆ కొరింథీ పట్టణంలో ఉన్న హోటల్స్లో తిన్నారు, ఆ కొరింథీ పట్టణంలో ఆ డయానా గుళ్ళో ఏదేదో అనుభవించారు. కానీ ఇప్పుడు అవి కాదు, యేసుక్రీస్తు యొక్క జీవాహారమును మీరు తినండి. పిల్లరా, నీ మనస్సు కార్నల్ మైండ్ నుండి స్పిరిచువల్ మైండ్కి రావాలంటే ఎప్పుడు దేవునిని గూర్చి ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని ఆలోచించు, దేవుని వాక్యాన్ని మాట్లాడు, దేవుని వాక్యాన్ని గురించి థింక్ చేస్తూ ఉండు, నీ కలలు గంటా ఉండు దేవుని వాక్యాన్ని గురించి. వాక్యము నీ తలంపులు, నీ ఊహలన్నిటిలోకి వెళ్ళిపోవాలి. ఊహల ద్వారా పిల్లరా బాడీలో గొప్ప శక్తి వస్తుంది. ఊహల ద్వారా. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక విషయాన్ని గురించి నేను బాగా ఆలోచించాను అన్న, ఈ మధ్య చాలా సీరియస్గా దిగులుగా ఆలోచించాను. కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత ఏదో ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా అనిపించి వెళ్ళి డాక్టర్ చేత చెక్ చేయించుకుంటే నీ తలలో ఆ రక్తనాళాలు చిట్లినివి, అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారంట. డాక్టర్ ఏమన్నాడంటే, ఈ మధ్య నువ్వు ఏదో సీరియస్గా ఒక విషయాన్ని ఆలోచన చేశావు, అందుకే నీ బ్లడ్ వెజల్స్ దెబ్బతిన్నాయి అని చెప్పాడంట. అంటే ఆలోచన చేయటం ద్వారా నీ బాడీలో ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ ఏదో అనవసరమైన వాటిని ఆలోచన చేయకుండా వాక్యము ద్వారా ఆలోచన చేసుకో.
ప్రార్థన ద్వారా ఆలోచన చేసుకో, జీవాహారం తినుట ద్వారా ఆలోచన చేసుకో, దైవ సంబంధమైన ఆత్మీయ ఆలోచనలు చేస్తూ ఉండు. నీ బాడీ రీజనరేట్ అవుతూ ఉంటుంది, తిరిగి నూతన శక్తి వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కావున దేవుని వాక్యాన్ని గూర్చి నీవు అలా ఆలోచన చేయాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, జీవాహారము నేనే. ఆ ఆహారాన్ని గూర్చి, ఆహారాన్ని నేను సిద్ధం చేశాను, మీరు తినండి, మీరు తినండి. ఆహారాన్ని నేను సిద్ధం చేసి పెట్టాను, మీరు వచ్చి భోజనం చేయండి. కావున ప్రభునందు పిల్లరా, వీటిని ఈ కొరింథీయులకు చెబుతా ఉన్నాడు పౌలు గారు. మీరు వీటిని తెలుసుకుంటే మీ మనస్సులు మారిపోతాయి, ఆత్మీయముగా మారతారు. ఏమేమి సిద్ధం చేసామంటున్నాడు? ఒకటి, విందు సిద్ధం చేశాను, మీరు వచ్చి తినండి అంటున్నాడు. రెండవది, రక్షణను సిద్ధం చేశాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మీకు సహాయం చేస్తాను, మీరు వచ్చి రక్షణను పొందండి అంటున్నాడు. మూడవది, జీవాహారం నేను సిద్ధం చేశాను, ఆ జీవాహారాన్ని తినండి, మీరు ఆత్మీయంగా మారుతారు అంటున్నాడు. మరి దేవుని వాక్యంలో మనం చూసాము, 1 కొరింథీ 2:9, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో, అక్కడ ఎండింగ్ లేకుండా చెబుతా ఉన్నాడు. ఏవి సిద్ధపరిచాడో మీకు తెలీదు, మీరు వాటిని తెలుసుకోండి. మనం చాలామంది ఏమనుకుంటామంటే, సండే ప్రేయర్కి పోయిస్తే చాలు అనుకుంటాం, డైలీ కొంచెంసేపు ప్రేయర్ చేసుకుంటే చాలు అనుకుంటాం. కానీ వీటిల్లోనే దేవుడు చాలా సిద్ధం చేశాడు, అది తెలుసుకోవాలి. ప్రేయర్కి పోయి రావడం వరకు ఒకటే తెలుస్తుంది, కానీ దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడు, ఆయన మన కోసం ఏం చేశాడు, ఆయన మన కొరకు ఏం ప్రిపేర్ చేశాడు అని అంటే, ఏ మానవుడు చేయలేనివి దేవుడు సిద్ధం చేసి మన కొరకు ఇస్తా ఉన్నాడు. వాటిని మనం పొందుకోవాలి. అంతేకాదు ప్రియరా, దేవుడు ఇంకా మన కొరకు సిద్ధం చేసినవి ఏమిటో చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. 2 కొరింథీలోనే 5వ అధ్యాయం తీయండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమే చదువుదాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఈ మాట అందరం చెబుదామా? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఆమేన్. ప్రియరా, ఇక్కడ ఒక టాప్ సీక్రెట్ చెప్తా ఉన్నాడు పౌలు గారు. టాప్ సీక్రెట్ అదేంటంటే, మనం నివాసం చేసే ఇళ్ళున్నాయి, ఎవరు కట్టి పెట్టారండి వాటిని? మనం కట్టుకున్నాం, అంతేనా? మనం ఉంటున్న ఇల్లు మనం కట్టుకున్నది. ఒకవేళ మనం రెంట్కున్నా ఆ ఇల్లు మనుషులు కట్టిందే. ఇల్లు అనేది మనం కట్టుకుంటాం. ఏ రేంజ్లో కడుతున్నాం? 1,00,000 రూపాయలు పెడితే ఇల్లు కట్టచ్చు. ఆ స్థాయి దగ్గర నుండి లక్షలు కాదు, కోట్లలో ఇల్లు కట్టవచ్చు. అది ఏ రేంజ్లో కట్టుకున్నా మనం కట్టేదే, దానికి అయ్యే పెట్టుబడి అంతా మనం పెట్టిందే. అయితే ఇక్కడ టాప్ సీక్రెట్ అని ఎందుకు చెబుతున్నానంటే, మనము కట్టనిల్లు, మనం కావాలని పెట్టుబడి పెట్టని ఇల్లు దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. అది దేవుని తెలుసుకున్నప్పుడు అది ఒక గొప్ప ఆశీర్వాదం మనకు. 5వ వచనంలో ఏమన్నది?
చేతి పనిగాక, ఏమంటున్నాడండి అక్కడ? చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. ఇక్కడ చూడండి, 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలను మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలని అనుకుంటున్నాను. అదేంటంటే 5వ అధ్యాయంలో 2వ లైన్ మొదటి మాట చదవండి. మొదటి మాట అందరూ చదవాలి. 5వ అధ్యాయంలో 2వ లైన్ మొదటి మాట చదవండి అందరూ. శిథిలమైపోయినాను. చెప్పండి అందరూ ఒకసారి. శిథిలమైపోయినాను. 3వ లైన్లో మొదటి మాట చదవండి. నిత్యమైనది. ఒకటేమో శిథిలమైపోయినది, 2 నిత్యమైనది. ఇవి 2 ఒకే అర్థం వస్తుందా, లేకపోతే వ్యతిరేక అర్థాలు వస్తున్నాయా? వ్యతిరేక అర్థాలు. ఒకటేమో శిథిలమైపోతుంది, 2 నిత్యమైనది. శిథిలమయ్యేదేంటి? నిత్యం ఉండేదేంటి? శిథిలమైపోయేది ప్రియులారా నివాసమే. అక్కడ ఏమనుంది? 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన, అంటే మనం కట్టింది శిథిలమైపోతుంది. అది నువ్వు ఎంత ఐరన్ అన్నా పెట్టు, నువ్వు 20 mm రాడ్స్ పెట్టైనా కట్టు, కానీ నువ్వు కట్టింది శిథిలమైపోతుంది. కానీ నిత్యము ఉండేది ఏమిటంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది. అంటే దేవుడు నీ కొరకు కట్టేది నిత్యము ఉండేది. ఇక్కడ టాప్ సీక్రెట్ అని ఎందుకన్నానంటే, శిథిలము కానిది మనకంత బాగా ఏం తెలుసు అంటే శిథిలమయ్యేదే తెలుసు. ఒక చెట్టు ఉందంటే, ఒక చెట్టు 10 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అయినా పాడైపోతుంది. ఒక కట్టడం ఉందంటే మరి అది కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడైపోతుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుని చేత కట్టబడింది ఎప్పుడూ శిథిలం కాదు, అది నిత్యము ఉంటుంది. దాన్నే పరలోక పట్టణం అంటున్నాం. దానినే పరలోకములో మన కొరకు దేవుడు కట్టిన ఇల్లు అంటున్నాం. ఆ ఇల్లు ఏ బేస్ మీద కడుతున్నాడు అని అంటే, ఇక్కడ మనం రక్షణ పొందుతున్నాం చూడండి. ఆ రక్షణ పొందిన దినమే పరలోకములో దేవుడు మనకు పునాది వేసిన రోజు. ఆమేన్. హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ లేడీస్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. తర్వాత డాక్టరు డెలివరీ చేస్తున్నారు. పుట్టిన తర్వాత మనల్ని మున్సిపాలిటీకి పంపిస్తారు, ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని. అంటే పుట్టగానే ఆ పుట్టిన పాప లేక బిడ్డ యొక్క పేరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రాసి చెప్పి బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాం. అలాగే ప్రియులరా, వాళ్ళు పుట్టిందేమో హాస్పిటల్లో, బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంది అక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో. అలాగే మనం దేవుని సంఘములో రక్షణ పొందితే, ఇక్కడ మనం రక్షణ పొందితే పరలోకములో దేవుడు నీ కొరకు ఇల్లు కట్టడం పునాది వేసాడు అని అర్థం. అక్కడ నీకు ఒక ఇల్లు స్టార్ట్ అయింది. ఇదొక మర్మము, దీనిని మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు పౌలు గారు. దీన్ని మీరు తెలుసుకోండి. మీరేదో రక్షణ పొందగానే ఏంటా ఏం జరుగుతుందా అని అనుకోవద్దు. మీరు రక్షణ పొందిన రోజు పరలోకంలో మీకు పునాది వేసేసాడు దేవుడు, ఇల్లు స్టార్ట్ చేశాడు. మరి ఆ ఇల్లు ఎలా కట్టబోతున్నాడంటే, రక్షణ పొందిన దగ్గర నుండి మనం ఎలా ప్రయాసపడుతున్నామో, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో, దేవుని నిమిత్తమై దేవుని రాజ్యం నిమిత్తం ఎంత భారం వహిస్తున్నామో, మనం దేవుని కొరకు ఏమి చేస్తే ఇక్కడ మనం దేవుని కొరకు ఖర్చు పెట్టేది అక్కడ దేవుడు మనకు బహుమానం రూపంలో ఇస్తున్నాడు. చివరకు మనం దేవుని కొరకు కానుకలు వేస్తాం చూడండి, ఆ కానుకకు కూడా దేవుడు పరలోకంలో నీకు బహుమానం ఇస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు, దేవుని మందిరం కొరకు, లేక దేవుని సేవ కొరకు ఏదైనా చేయాలని చేస్తున్నాం చూడండి, దాని నిమిత్తము కూడా దేవుడు 4 అంతలుగా దేవునికి అక్కడ బహుమానం ఇస్తాడు. ఆ బహుమానము, ఆ పెట్టుబడిని బట్టి దేవుడు నీకు పరలోకంలో నివాస స్థలం ఏర్పాటు
చేశాడు. ఇది నీకు నీ మైండ్కి ఇది అర్థం కావాలి. ఇది సందర్భం లేక సందర్భం కాదో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు అన్నారు, అంటే సందర్భం కాకపోయినా చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను. ఎక్కడా చెప్పలేదు, కానీ ఇది సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెబుతున్నాను. కొంతమందిని నేను రక్షణలోనికి నడిపిస్తూ వారి పాపాలు అవన్నీ ఒప్పుకొని రక్షణ పొందాలని చెప్పి దగ్గర కూర్చోబెట్టి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రకరకాలవి చెప్పి అవన్నీ ఒప్పుకుంటూ వాళ్ళు బయట పెట్టిన ఒక విషయం ఏంటంటే, అన్నా నాలో ఎప్పుడు కూడా ఒక మనస్సు ఉండేది. అదేంటంటే, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం వింటున్నాము, మీరు వాక్యం నేనే నా దగ్గరకు వచ్చే సహోదరే, నువ్వు వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఆఖరికి చందపాట పాడుతున్నారు. ఆ టైంలో నా దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ నా మైండ్ ఏమనిపించేదంటే, అసలు ఎందుకు ఇవ్వాలంట దేవుడికి, నేను ఎందుకు ఇవ్వాలంట దేవునికి, అసలు ఇవ్వను, చివరికి 2 రూపాయలు కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదని నాకు వేయి బుద్ధి అయ్యేది కాదు. డబ్బులు ఉండేవి కానీ అసలు నేను ఎందుకు ఇవ్వాలి అంట, నేను ఇవ్వను అని చెప్పి నాకు వేయి బుద్ధి అయ్యేది కాదు. అలాగూ వేయకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్న, అది కూడా పాపమేనా అంది. అంటే అందుకనే విచిత్రమైన మనుషులు, విచిత్రమైన మైండ్. అప్పుడు నేనన్నాను, అది నీ తప్పు కాదమ్మా, నిన్ను పట్టిన దయ్యం తప్పు. అది ఆ దయ్యం ఏం చేసిందంటే, నీకు ఆశీర్వాదం రాకుండా ఆపటం కోసం నీ చేతులు ముడుచుకునేటట్లుగా చేసింది. అంటే పరలోకంలో నీకు ఏమీ లేకుండా చేయాలనేది సైతాన్ ఉద్దేశం. అందుకోసం నిన్ను బంధించింది. అది నీ తప్పు కాదు, నిన్ను ఆవరించిన సైతాను తప్పు అది. ఇప్పుడు దేవుడు నా కొరకు చేతి పని కాక ఒక మంచి నివాస స్థలము పరలోకములో దేవుడు సిద్ధం చేస్తున్నాడు అన్న ఆ మనస్సు, ఆ ఆలోచన నీ మైండ్కి ఎక్కితే ఇక ఇలాంటి స్వభావం ఉండదు. ఇక నీవు దేవుని కొరకు చేసే దానిలో ఎప్పుడూ నువ్వు వెనకాడవు, ఎప్పుడూ వెనకాడవు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సాతానుడు బంధిస్తాడు పిల్లరా. అందుకనే ఈ విషయం నువ్వు తెలుసుకో, నీవు ఆత్మ సంబంధముగా ఆలోచన చేయి. నీ కొరకు దేవుడు ఏం సిద్ధం చేశాడంట, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి దీన్ని, నువ్వు దీన్ని తెలుసుకోవాలి. ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఎంత తెలుసుకున్నావో, అలాగే నీకు దేవుడు పరలోకములో ఒక నివాస స్థలము నీ కొరకు సిద్ధం చేస్తున్నాడన్న సంగతి కూడా నువ్వు ఎరగాలి, తెలుసుకోవాలి. నువ్వు అలా నువ్వు తెలుసుకుంటే నీ మనస్సు దేవుని మనస్సుగా మారిపోతుంది. కావున ప్రభువుని పిల్లరా, వీటిని మనం తెలుసుకోవాలి. అందుకనే కొరింథీయులకు అంటున్నాడు, కొరింథీయులారా, ఆ లోకంలో ఉన్న వ్యాపారాలు వదులుకొని దేవుని దగ్గరకు వచ్చారా, దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో తెలుసుకోండి, అప్పుడు మీరు ఆత్మీయంగా మారతారు. మనం పెద్ద ప్రయాసపడిన అవసరం లేదు పిల్లరా, పెద్దగా మనం శ్రమ పడిన అవసరం లేదు. అసలు దేవుడు మన కొరకు ఏమేం చేస్తున్నాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుని వదిలిపెట్టలేవు, ఎన్నడూ దేవుని వదిలిపెట్టలేవు. అసలు దేవుణ్ణి బాగా తెలుసుకున్న వాళ్ళు చేసిన పనులు ఏమిటో తెలుసా, మంచి మంచి జాబ్స్, గ్రేడ్ 1, అలాగే మంచి మంచి జాబ్స్ చేసేవాళ్ళు కూడా ప్రభువును తెలుసుకున్న తర్వాత, అయ్యో ఇక లైఫ్ అంతా ఇలాగే ఉంటే కుదరదు, కొంతకాలమైన దేవుని పని చేయాలని జాబ్స్ మానేసి దేవుని పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ రేంజ్కి వాళ్ళ గ్రహింపు పెరగాలి. గ్రహింపు పెరగకుండా ఎవరో వదిలేరు. ఆ డీప్ ఎక్స్పీరియన్స్ దేవునితో వస్తే ఇక నేను దేవుని పని చేయాలని దేవుని కొరకు ముందుకు వస్తారు. అలాగూ తెలుసుకోవాలి. అదే ఇక్కడ రాస్తా ఉన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక
దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. కావున దేవుడు పరలోకములో మన కొరకు ఒక నివాసము ఏర్పాటు చేశాడు అని నీవు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుంటే మనం ఎలాగ మారుతామో చివరిగా ఆ మాట కూడా చెప్పి ముగిస్తాను. మొదటి వాక్యం 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇదండి మనం గ్రహించాల్సింది. దేనివల్ల బయలుపరుస్తాడంటే అవి తన ఆత్మ వలన, అనగా దేవుని ఆత్మ వలన ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నీకున్న ఒక ఆలోచన శక్తి ఉంది చూడు, దానివల్ల నీకు అర్థం కాదు, తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. అందుకే దేవా నీ ఆత్మను నాకు ఇవ్వండి అని నువ్వు అడుగుతూ ఉంటే దేవుడు నీ కొరకేవి సిద్ధపరిచాడో అవన్నీ నీకు అర్థమవుతాయి. అవన్నీ నీకు అర్థమైతే నువ్వు ఆత్మీయముగా మారిపోతావు. అలాంటి కృప ప్రభు మనకివ్వాలని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభా మాకు లోతైన సరి అయిన గ్రహింపును మాకివ్వండి ప్రభా అని ప్రభువుని అడుగుదాము. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అవి ఎలాగూ వస్తాయనంటే ఆత్మ వలన, దేవుని ఆత్మ మనలో ఉంటేనే అవి మనకు అర్థమవుతాయి. అలాగూ మాకు గ్రహింపునివ్వండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, యవనస్తుడా ఉండాలని నువ్వు తగ్గించుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభా మీరు మా కొరకు ఎన్నో సిద్ధం చేశారు, విందును సిద్ధం చేశారు. ప్రభా మీతో కలిసి ఉండే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు, రక్షణను మీరు సిద్ధము చేశారు. నా జీవితంలో బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంటుంది, అపాయింట్మెంట్ డే ఉంటుంది, అన్ని రోజులు ఉంటున్నాయి. కానీ సాల్వేషన్ డే ఏది ప్రభా? సాల్వేషన్ డే లేకపోతే పరలోకమునకు మాకు దారి లేనట్లే కదా, క్లోజ్ అయిపోయినట్లే కదా. సాల్వేషన్ డే అనేది కూడా మాకు ఒకటి కావాలి ప్రభా. మమ్మల్ని ఆ మార్గంలో నడిపించండి అని నువ్వు ప్రభువుని అడుగు. అందరము ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీవు దేవుని కొరకు ఏం చేశావో దానిని బట్టి పరలోకములో చేతి పని కాక నిత్యమైన ఒక నివాసమును దేవుడు నీ కొరకు సిద్ధము చేస్తున్నాడని ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే నీ జీవితంలో ఎన్నడూ నువ్వు వెనక్కి తిరగలేవు. అలాంటి గ్రహింపు నాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన మీ కృప, మీ కనికరం కలిగిన ఆత్మను మాకు మీరు దయచేయండి. ఈ బిడ్డలందరితో మీరు ఉండండి. మీరు మా కొరకు ఏమేమి సిద్ధము చేశారో వాటిని మేము తెలుసుకొని వాక్యానుసారముగా నడుచువారముగా చేయండి ప్రభు. మీరు మా కొరకు సిద్ధపరిచినవి అర్థమైతే అవి మాకెంతో మేలు, ఆశీర్వాదకరముగా ఉంటాయి కదా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి. ఈ బిడ్డలకు అట్టి గ్రహింపును దయచేయండి. అవి మా ఆలోచనల ప్రకారం అర్థం కాదు, ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. మీ ఆత్మ చేత అవి బయలుపరచబడతాయి. అట్టి గ్రహింపు మా అందరికీ ఇవ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నిలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.